గైస్, ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలంటే, చాలామందికి టాక్సాన్ అంటే ఏంటి, కేటగిరీ అంటే ఏంటి, ఈ యొక్క డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం అది సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్లో టాక్సాన్ డీల్స్ విత్ రియల్ ఆబ్జెక్ట్స్. టాక్సాన్ అంటే రియల్ ఆబ్జెక్ట్స్, కరెక్టే, అవును. టాక్సాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొలానం ట్యూబరోజం. సొలానం అనేది ఒక టాక్సాన్, ట్యూబరోజం అనేది ఒక టాక్సాన్, కార్డేటా అనేది ఒక టాక్సాన్, అలానే పోరిఫెరా అనేది ఒక టాక్సాన్. సో ఇప్పుడు ఈ పోరిఫెరా అని చెప్పంగానే అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, ఫైలం అనే కేటగిరీ కిందకు వస్తుంది. ఫైలం అనగానే కొంతవరకు హయ్యెస్ట్ ర్యాంకింగ్ కదా, వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ర్యాంకింగ్ కదా, అది కేటగిరీ అనమాట. టాక్సాన్ అనేది మనకి ఇండివిజువల్ యూనిట్స్ లాగా ఉంటుంది. అదే కేటగిరీ అంటే ఏ ర్యాంకింగ్ దీనికి ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్కి మనం ఏ ర్యాంకింగ్ ఇస్తాము అనేది. ఓకే, సో టాక్సాన్ అనేది రియల్ యూనిట్, కరెక్టే. సో కేటగిరీ అనేది అబ్స్ట్రాక్ట్ టర్మ్, అవును. మనం కేటగిరీ అనేది మనం దాన్ని గ్రూప్ చేసి ఒక పాయింట్లో, ఓకే, ఈ పోరిఫెరా, నిడేరియా, టీనోఫోరా ఇవన్నిటినీ ఫైలం అనే ఒక కేటగిరీ కిందకి వేస్తాం. కేటగిరీ అని చెప్పగానే ఆబ్వియస్లీ ర్యాంకింగ్ గుర్తొచ్చేస్తుంది మనకి. సో టాక్సాన్ అనేది ఏ ర్యాంక్లో అయినా ఉండొచ్చు, కరెక్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ర్యాంక్లో ఉన్న వాటిని ఇండివిజువల్ థింగ్స్ని టాక్సాన్ అని పిలవచ్చు కదా మనం. కార్డేటా అనేది టాక్సాన్, హెమికార్డేటా అనేది టాక్సాన్. ఓకే, సో ఇప్పుడు కార్డేటా అనేది ఫైలంలో ఉంది, హెమికార్డేటా కూడా ఫైలంలో ఉంది, యూరోకార్డేటా, సెఫలోకార్డేటా ఇవి సబ్ ఫైలమ్స్. సో ఇవి కూడా టాక్సానే. సో ఏదైనా ర్యాంకింగ్లో ఖచ్చితంగా టాక్సాన్ ఉంటుంది కదా. కేటగిరీ ఇది ఒక పర్టికులర్ ర్యాంకింగ్ని డినోట్ చేస్తుంది. ఎస్, రైట్. సో పర్టికులర్ ర్యాంకింగ్ని డినోట్ చేసేదాన్ని మనం కేటగిరీ అంటాం. సో ఇప్పుడు ఈ మూడు కరెక్టే, 1, 2, 3. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 1, 2, 3 మొత్తం 3 కరెక్టే. ఓకే, సో టాక్సాన్ అంటే వేరు, కేటగిరీ అంటే వేరు. సో టాక్సాన్ అనేది రియల్ యూనిట్ అనమాట, ఇండివిజువల్ యూనిట్స్. కేటగిరీ అనేది ఒక పర్టికులర్ గ్రూప్ని డినోట్ చేస్తుంది. ఆ గ్రూప్ నథింగ్ బట్ ఇండైరెక్ట్గా ర్యాంక్ని డినోట్ చేస్తుంది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రైట్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.